కూటమి ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి డిఎస్సిలో ఏదైతే ఉందో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. రాయలసీమ వ్యాప్తంగా చలో కర్నూలు అంటూ కూడా ఏదైతే ఉందో డిఎస్సిలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు కర్నూలుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కళ్యాణదుర్గం నుంచి వెళ్తున్న వారు కూడా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కలిసి వారు కర్నూలుకు బయలుదేరినటువంటి పరిస్థితి. మనతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఉన్నారు. ఏం చెప్తారు అసలు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, అసలు డిఎస్సి అంశం అవకతవకలని పెద్ద ఎత్తున వైసీపీ నిరసనలు చేస్తుంది. దీని మీద మీరు ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? నిజంగా మీరు ఇప్పుడే చూశారు టీచర్లందరినీ, వాళ్ళ పరిస్థితి చూశారు. ఉదయం 4:30కు లేచి వాళ్ళు కర్నూలుకు బయలుదేరాలనే సంకల్పంతో వచ్చారంటే వాళ్ళు నిజంగా ఎంత మానసికంగా ఇబ్బంది పెట్టాడో జగన్ రెడ్డిని ఒకసారి గమనించాలా. అంటే దీంట్లో ఏదీ లేదనేది అతనికి తెలుసు. అనవసరంగా ఏదో ఆరోపణలు వేసి కోర్టుకు వేయడం అనేది, ఏదో కోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కోర్టు కూడా చెప్పేసింది నిన్న, ఇది నీకేం సంబంధము, ఇలాంటిది ఏది అవినీతి ఆరోపణలు ఎక్కడైనా ఉంటే ప్రూవ్ చేయండి అని. వాళ్ళు ప్రూవ్ చేయలేక అది కోర్టు కూడా పక్కన పడేసింది. అంటే ఇలాంటి నింద వేయడం అనేది వైసీపీకి అలవాటుతో కూడిన విషయమే. వాళ్ళు పాపము నిన్ననే తలాకింత డబ్బులు వేసుకొని బస్సులు కట్టి ఈరోజు స్వచ్ఛందంగా వాళ్ళు కర్నూలుకు పోతున్నారంటే వాళ్ళ తాపత్రయం ఒకసారి గమనించాలి. వాళ్ళ పిల్లలందరినీ వదిలేసి ఉదయం 4:30కు బయలుదేరి ఈరోజు వచ్చి ఒకసారి నన్ను మాట్లాడించిపోదామని ఇక్కడికి రావడము, ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ గోడుని కొట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదివి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు పాఠాలు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఉన్నారు. ఇది గడిచిన ప్రభుత్వంలో ఒక్కొక్క స్కూల్లో 6 మంది టీచర్లు ఉంటే ఈరోజు 13 మంది టీచర్లు ఉంటున్నారు. అది ఎంత ఉపయోగమో అనంతా ఒకసారి గమనించాలి. నువ్వు 6 మందితో కూడా ఏం చేసావు? బ్రాందీ షాపుల దగ్గర బాటిల్ అమ్మించావు, లేకపోతే టాయిలెట్ల దగ్గర నువ్వు ఏదో ఇది పెట్టి వాళ్ళ టాయిలెట్ క్లీనింగ్ చేసావు. అంటే నీకు ఏమాత్రం వాళ్ళపైన గౌరవం లేదనేది ఆ రోజు తెలుసు. మరి ఈరోజు డిఎస్సి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకమే దీనిపైన డిఎస్సి పెట్టడం, తర్వాత క్రమంగా అన్నీ కూడా త్వరగా పూర్తి చేసి ఈరోజు ఉద్యోగ నియామకాలు కూడా పూర్తి చేసి ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్న టైంలో అనవసరమైనదో నీట్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాం. నీటి పరిస్థితి వేరు, ఇది పరిస్థితి వేరు. ఇది పూర్తిగా ఇది పారదర్శకంగా జరిగిన ఉద్యోగ నియామకాల్లో నువ్వు దానితో పోల్చుకోవడం కూడా తప్పు. నీటితో నేను తప్పనట్లేదు, కానీ నీటిది పేపర్ లీక్ అయింది కాబట్టి సంబంధించిన ఏదో కాక్రోచ్ అని రకరకాలుగా వచ్చి ఆ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడం జరిగింది. నువ్వు అక్కడ చేశారు కాబట్టి ఇక్కడెందుకు నేను చేయించకూడదు అనే ఉద్దేశంతో ఇది చేస్తున్నావు. కానీ నీ ఏదైతే నిన్న దీక్షలు పెట్టావో ఆ దీక్షల్లో కనీసం 20 మంది 30 మంది కూడా పాల్గొనలేదంటే నీ నాయకులకి నీకున్న కార్యకర్తలకే నీ పైన విశ్వాసం లేదు. ఇది నిజాయితీగా జరిగిందనేది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి ఎవరు కూడా పాల్గొనలేదని కూడా తెలియజేస్తున్నారు. ఇదంతా రాజకీయ లబ్ధి కోసం ఇటువంటి కార్యక్రమాలు వైసీపీ నిర్వహిస్తోందంటారా? ముఖ్యంగా నారా లోకేష్ని రాజీనామా చేయాలని చెప్పేసి వారు పట్టుబడుతున్నటువంటి నేపథ్యం. ఏది కాదండి, రాజీనామా కాదు, రాజకీయ లబ్ధి వాళ్ళకి రాదు. ఎందుకంటే కష్టపడి తత్వన పాపం చిన్న కుటుంబాలు, వాళ్ళు 500-1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే కూడా వాళ్ళతో శక్తి లేదు. దీంట్లో అవినీతి ఏముంది? దీంట్లో ఏ రకంగా అవినీతి జరుగుతుంది చెప్పండి? ఏదో టీచర్లతో ఎవరైనా డబ్బులు తీసుకొని అవినీతి చేస్తారా? ఎవరికైనా ఒక్కరు ప్రూవ్ చేయమనండి, ఫలానా టీచర్ ఫలానా వాడికి ఇచ్చినారని. లేదా ఏదైనా తేడా ఏమన్నా వీళ్ళంతా నారా లోకేష్ బాబుకో పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడుకో బంధువులు కాదు కదా, వేల మంది. అసలు వీళ్ళెవరో కూడా మనకు కూడా తెలియదు. పార్టీలకు అతీతంగా వాళ్ళు ఎగ్జామ్ రాశారు, పార్టీలకు అతీతంగా కష్టపడి చదివి ఈరోజు ఆ ఉద్యోగ నియామకాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళని మానసిక శోభ చేయడం నిజంగా ఏదో రకంగా నువ్వు లోకేష్ బాబుని ఏదో ఇతను మంచి పేరు వస్తుంది, ప్రజల్లో మంచి అభిప్రాయం ఉందనే ఒక ఆలోచనతో దుష్ప్రచారానికి నాంది పలికావు. ఇలాంటి చౌకబార రాజకీయాలు, చౌకబార ఆరోపణలకు మేము భయపడే ప్రసక్తే లేదు. మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాం. మా లోకేష్ బాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం పోరాడే మా కుటుంబ ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా మీరు ప్రజలు కూడా ఇంకా 10 ఏళ్ళు కుటుంబ ప్రభుత్వాన్ని కాపాడతారని కూడా తెలియజేస్తారు. ఇప్పుడు చలో కర్నూలు అంటూ కూడా రాయలసీమ వ్యాప్తంగా డిఎస్సీలు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు వెళ్తున్నారు. ఏంటి ఆ కార్యక్రమం ఏంటి అక్కడ నిర్వహించడం? వాళ్ళకైనా బాధ కదా, మానసికంగా బాధ కదా. మేము ఏదో రకంగా వాళ్ళు, ఎందుకంటే రోజు టీవీల్లో వాళ్ళకి సంబంధించిన టీవీల్లో కొన్ని వాళ్ళపైన దుష్ప్రచారాలు వస్తున్నాయి. మేము కూడా వెళ్ళి మా సంఘీభావం తెలపాల ముక్కమ్మడిగా అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కలిసి ఒకరికొరు వాళ్ళ ప్రోగ్రాంలు పెట్టుకొని ఈరోజు కర్నూలులో ప్రోగ్రాం పెట్టుకున్నారు. కర్నూలులో అత్యధికంగా వచ్చిన పోస్ట్ కర్నూలు కాబట్టి అందరూ కూడా అక్కడ పోయి వాళ్ళు ప్రోగ్రాం కండక్ట్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చి ఈరోజు అందరూ కూడా కర్నూలులో వాళ్ళు ఒక ర్యాలీ రూపంలో చేస్తున్నారని తెలియజేయడం జరిగింది. ఇది మొత్తం మీద అయితే మాత్రం రాయలసీమ వ్యాప్తంగా ఈరోజు చలో కర్నూలు అంటూ డిఎస్సిలో
ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు ఈరోజు శాంతియుతమైన నిరసన తెలియజేయడానికి ఈరోజు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులు కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యం మొత్తం మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసమే అసలు ఆయనకు ప్రజల్లో కూడా ముఖ్యంగా ఆయన నాయకుల్లో కూడా ఎటువంటి ఆయన చేస్తున్నటువంటి ఆయన చెప్తున్నటువంటి వాటిలో ఈ నిజాలు లేవు. అది అందరికీ తెలిసిన అంశం. ముఖ్యంగా 16,000 మంది ఉద్యోగాలు సాధించిన వ్యక్తులు చాలా బీద కుటుంబాలు, బాగా కష్టపడి చదివిన కుటుంబాలు ఈరోజు ఉద్యోగాలు సాధించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి జీర్ణించుకోలేక, ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి పోస్ట్ కూడా ఫుల్ఫిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం, ఎందుకంటే ఎవరికి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీరికి ఎవరికి బంధువులు కాదు, ఎటువంటి అపోహలు లేవు దీంట్లో. అందులో ఏదైతే ఉందో నియామకాల్లో ఎటువంటి పారదర్శకంగానే నిర్వహించామని చెప్పేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.